బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ అయితే చేశారు. బాహుబలి సినిమా ఈరోజు ఈవినింగ్ 6 ప్రీమియర్ షో అయితే పడ్డాయి. రేపు అఫీషియల్గా 31 నుంచి ఇక అన్నీ వచ్చేస్తాయి. సో రాజమౌళి గారు విత్ ప్రమోషన్స్తో దీన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఇది అసలు గ్రేట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే రీ రిలీజ్కి కూడా ఇంత ప్రమోషన్ చేస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. ఏ బాహుబలి అయితే ఒక రికార్డ్స్ని బద్దలు కొట్టిందో మళ్ళీ ఇప్పుడు అది రీ రిలీజ్ అవ్వడం, దీని స్టోరీ ఏంటో, హీరో ఎవరు అంతా మీకు తెలిసిందే. సో మళ్ళీ రీ రిలీజ్ చేయడం, అది కూడా 2 పార్ట్స్ కలిపి ఒకటే మూవీ లాగా ఎపిక్ లాగా వదలడం అనేది చాలా గ్రేట్. బట్ ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే 2 పార్ట్స్ కలిపి ఒక 5 గంటలు 6 గంటల పైన ఉంటుంది ఆ సినిమా. బట్ ఇక్కడ ఈ మూవీలో 3 hours 47 minutes అయితే పెట్టారు ఈ మూవీ. కొన్ని సీన్స్ లేపేశారు. మీ అందరికీ తెలిసిందే, ప్రభాస్ గారు అండ్ రాజమౌళి గారు, రానా గారు ఇంటర్వ్యూ కూడా జరిగింది. అంటే వాళ్ళు ఒక ప్రమోషన్ కూడా ఇచ్చారు. సో దాంట్లో చూస్తే మీకు అర్థమైపోతుంది. సో మూవీలో కొన్ని సీన్స్ లేపేశారు, సాంగ్స్ తీసేశారు. అలా తీస్తేనే 3 hours 47 minutesకి వచ్చింది. ఎందుకంటే 6 hours కూర్చోవాలంటే థియేటర్లో ఎవడు కూర్చోడు కాబట్టి కొన్ని సీన్స్ లేపేసి వెళ్ళిపోయింది. ఎక్కడ మీకు అవంతిక ఏమేమి సీన్స్ లేపేశారు అనేది కూడా మీరు కొంచెం థియేటర్కి వెళ్ళి చూడండి. నేను కొంచెం క్లూ ఇచ్చేదంటే అవంతిక లవ్ స్టోరీ లేపేశారు. కొన్ని సాంగ్స్ ఉన్నాయి, ఆ సాంగ్స్ లేపేశారు. మెయిన్ కన్నాని ఎదురించి ఆ సాంగ్ కూడా ఉంది, ఆ సాంగ్ కూడా తీసేశారనమాట. అందరూ అనుకునేది ఏంటంటే బాహుబలి 3 ఉందని అనుకుంటున్నారు. బట్ ఏమన్నా దీనికి రివీల్ చేస్తాడేమో ఈ రీ రిలీజ్లో అనుకున్నారు, కానీ ఎక్కడ కూడా ఏదైతే రివీల్ చేయలేదు. బాహుబలి 3 గురించి అయితే ఏమీ చెప్పలేదు. బట్ ఒక టీజర్ అయితే వేశారు. ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒక టీజర్ వేశారు. ఏంటిదంటే అది ఒక కామిక్, అంటే అదే గ్రాఫిక్స్ యానిమేటెడ్ ఫిలింగా బాహుబలి ఒక వెళ్తుంది అనమాట. దాన్ని 2027లో థియేటర్స్లోకి తీసుకొస్తారంట. అది కూడా యానిమేటెడ్ ఫిలిం. అదే ఒకటి జరుగుతుంది. కొంచెం ఆ టీజర్ అయితే రిలీజ్ చేశారు. బాగుంది టీజర్ కూడా, నాకు చాలా బాగా నచ్చింది. ఫేస్లు అందరు ఈ ప్రభాస్ గారు, రానా గారు ఆ ఫేస్లో పెట్టేశారు, ఒక యానిమేటెడ్గా తీస్తున్నారు. సో అదొక టీజర్ వేశారు. బాహుబలి 3 గురించి మాత్రం ఎలాంటిది అయితే ఏమీ లేదు. అండ్ ఎపిక్ ఎలా ఉందంటే నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చాలా కొంచెం కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఒక బిగ్ స్క్రీన్ మీద చూశాను కాబట్టి, టీవీలో చూస్తుంటాను అప్పుడప్పుడు, బట్ బిగ్ స్క్రీన్ మీద మూవీ చూసేసరికి నాకు చాలా థ్రిల్లింగ్ అనిపించింది. కొన్ని సీన్స్ కానీ, మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ హెడ్ కటింగ్ సీన్ ఉంటుంది అసలు వేరే లెవెల్. అసలు ఆ యుద్ధం కానీ అసలు నాకు కొంచెం వేరే వరల్డ్లో తీసుకెళ్ళినట్టు అనిపించింది. నాకు చాలా గూస్ బంప్స్ వచ్చే సీన్స్ కూడా చాలా ఉన్నాయి. నాకైతే ఆ థియేటర్లో చూస్తున్నప్పుడు స్టోరీ తెలిసిన స్టోరీయే చూసిందైనా కానీ అదొక ఫీల్ వచ్చింది. బిగ్ స్క్రీన్లో చూస్తుంటే ఆ బాహుబలిని నాకు చాలా మంచి ఫీల్ అనిపించింది. చాలా బాగా ఎంజాయ్ చేశాను మూవీ అయితే. 3 hours 47 minutes థియేటర్లో హ్యాపీ ఎంజాయ్ చేయొచ్చు. కొన్ని సీన్స్, ఆ అవంతిక సీన్ చాలామందికి కొంచెం బోర్ కొట్టే సీన్స్ అవి. బట్ అవి లేపేసేసారు రాజమౌళి గారు. తీసేసి కొన్ని సాంగ్స్ కూడా తీసేసి ఫ్రెష్గా అయితే 3 hours 47 minutesకి అయితే ఈ మూవీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ విత్ ప్రమోషన్ కూడా చేసి మరీ ఈ మూవీ రిలీజ్ చేస్తున్నారు. నాకు తెలిసి ఈ మూవీ రీ రిలీజ్ కూడా మంచి కలెక్ట్ చేస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే నేను వెళ్ళిన థియేటర్ ఫుల్ అయిపోయారు. ఈవినింగ్ ప్రీమియర్ షో వేశారు దానికి. రీ రిలీజ్కి కూడా ప్రీమియర్ షో పడ్డది. అంటే ఇంక మీరు ఇంకా అర్థం చేసుకోవాలి బాహుబలి మీద ఎంత ఇంపాక్ట్ ఉందనేది ఈ మూవీ మీద. అండ్ ఏమన్నా సీన్స్ యాడ్ చేశారంటే మీకు ఇంటర్వెల్ కాదులే కానీ ఒక సీన్ అయితే యాడ్ చేశారు నాజర్ గారిది. ఇంతకుముందు రాజమౌళి గారు కొన్ని ఇంటర్వ్యూలో చెప్పారు, మేము అక్కడ ప్రభాస్ గారు మాహిష్మతిలో, అదే మహేంద్ర బాహుబలి మాహిష్మతిలోకి ఎంట్రీ అయ్యేటప్పుడు నాజర్ గారు ఒక ఎలివేషన్తో ఎంట్రీ ఉంటుంది, బట్ అది పెట్టలేకపోయాం, వేరేది పెట్టాము అన్నారు. కానీ ఆయన చెప్పింది, ఇప్పుడు నాజర్ గారు ఒక ఎలివేషన్ ఇస్తూ మహేంద్ర బాహుబలి మాహిష్మతిలోకి ఎంటర్ అవుతాడు. అదొక సీన్ యాడ్ చేశారు కొత్తగా, నాకు అనిపించింది. ఇంకో 2 సీన్స్ యాడ్ చేశారు. సో అది నేను చెప్పకూడదు, మీరు మూవీ చూసి తెలుసుకోండి. ఆ 3 సీన్స్ అయితే నాకు అనిపించినాయి. ఇంకా పెద్దగా యాడ్ చేసినట్టు ఏం లేదు, యాజ్ టీజ్గా అలాగే ఉంది. బట్ బిగ్ స్క్రీన్లో చూసేటప్పటికి మనకి థ్రిల్లింగ్గా అనిపించింది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఖచ్చితంగా మీరు బిగ్ స్క్రీన్లో చూడండి, మీకైతే చాలా బాగా అనిపిస్తుంది. సో మరి ఇది ఈ ఎపిక్ రీ రిలీజ్ రివ్యూ అయితే. సో ఈ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. రీ రిలీజ్ చేసినా కానీ నేను బిగ్ స్క్రీన్లో చూస్తుంటే నాకు చాలా థ్రిల్లింగ్ అనిపించింది. గూస్ బంప్స్ అయితే నాకు కొన్ని సీన్స్ చాలా అనిపించినాయి. లిటరల్లీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటూ, ఆ సాంగ్స్ వింటూ, ఆ సీన్స్, హెడ్ కటింగ్ సీన్ అయితే భయ్యా వేరే లెవెల్. అసలు థియేటర్లో అసలు గోల హెడ్ కటింగ్ సీన్కి అయితే. సో అలా ఉంది. సో ఇదే అండి రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.